ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో ప్రాముఖ్యంగా 2024వ సంవత్సరం చివరి పరిశుద్ధ దినం. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సమయం రీతిగా ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఏ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొంది మరి మేలులు పొందుకోవాలని మనం చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. దేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదయించును గాక. తలలోంచుకుండా మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. నీ కృప, నీ ప్రేమ, నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తూ 2024వ సంవత్సరంలో చివరి పరిశుద్ధ రీతిగా వేకొని నీ పాద సముఖములోండి స్తుతించి ఆరాధించడానికి, వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సంవత్సర కాలం అంతా కూడా నీ కృపతో నడిపించు, ఎక్కడ ఆటంకం లేకుండా బట్టి వందనాలు, కృతజ్ఞతలు తెలుస్తూ ఇది అంతటి రేఖలు దాచి నడిపించమని భద్రపరచుకోవాలి. యేసయ్య పరిశుద్ధ శక్తిగల నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. నిజంగా మరొకసారి మనందరి జీవితాల్లో ప్రభు అనుగ్రహించడం గొప్ప తరుణం. సంవత్సరంలో చివరి ఆదివారం కదా. ఇది నాన్న చదవలేటువంటి వచనాన్ని గమనిస్తే భక్తుడైనటువంటి ప్రవక్త యెషయా గారు లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. కారణం ఏంటంటే ఆ ముందు మాట, నీకు వెలుగు వచ్చింది. నీ చీకటి బ్రతుకులో, అంధకార బ్రతుకులో, పాపపు బ్రతుకులో ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. ఇంత శ్రేష్టమైన అద్భుతమైన మాట. అంటే ఆధ్యాత్మికమైనటువంటి అంధకారాన్ని పటాపంచలు చేస్తూ, ఆధ్యాత్మికమైనటువంటి చీకటి జీవితాన్ని తొలగిస్తూ జీవితంలోనికి ప్రవేశించినటువంటి వెలుగు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న ప్రవక్త, ఇశ్రాయేలు జీవితాలకు విమోచనము సమీపం ఉందని తెలియజేస్తూ ఉంటున్న మాట. ఈ ప్రవచనము కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఈనాడు దేవుని బిడ్డలుగా విశ్వాస జీవితంలో ఎదుగుతున్నటువంటి అందరి జీవితంలో ఈ మాట వర్తిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నూతన ఇశ్రాయేలు అని పిలువబడుచున్నటువంటి ఆ దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి సమస్త క్రైస్తవ లోకానికి ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే బహుశా ఈ 2024వ సంవత్సరం ప్రారంభం నుండి నేటి దినం వరకు ఒకవేళ చీకటి మన జీవితంలో అనుముకుని ఉంటే కనుక దేవునికి వాక్యం చెప్తుంది, రానున్న నూతన సంవత్సరంలోకి నీకు వెలుగు రాబోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే నీకు అనే మాట ఇక్కడ ఇశ్రాయేలు ప్రతినిధులైనటువంటి యెరూషలేమును గురించి చెప్పబడింది. అయితే ఈ మాట ఈ అధ్యాయంలో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితంలోనికి ఇక భవిష్యత్తు లేదు, మా జీవితాలు ఇంతే, చీకటిమయం, అంధకారమైనటువంటి బాధపడుతున్న సందర్భంలో ప్రవక్తని యెషయాను పిలిచినటువంటి దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఈ మాట పలుకుతున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు రాబోయే దినాల్లో అంధకారం ఉన్నటువంటి మీ జీవితాలకు, చీకట్లో ఉన్న మీ జీవితాలకు వెలుగుమయం కాబోతుందని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒకవేళ దేవుని బిడ్డలు ఉన్నప్పటికీ కూడా, విశ్వాసములు కొనసాగుతున్నప్పటికీ, సంఘంలో సభ్యులు కొనసాగుతున్నప్పటికీ కూడా, పరిచర్యలు కొనసాగుతున్న, ఒకవేళ మన జీవితంలో ఏదైనా చీకటి అనేటువంటి కోణము లేక చీకటి అనేటువంటి బాధ మన జీవితంలో ఉంటే ప్రభు ఈరోజు వాగ్దానిస్తున్నాడు, రాబోతున్న దినాల్లో నీ జీవితంలోనికి వెలుగుము రాబోతుంది. నీ జీవితం అంతా కూడా వెలుగుమయమైపోతుంది. నీ అంధకారం అంతా కూడా తొలగించబడుతుందని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆశించినట్లుగా శత్రురాజులు చేతుల నుండి లేక చెర నుండి విడుదల పొందడం మాత్రమే కాకుండా, చెర నుండి విడిపించబడడం కాకుండా, వారి ఆధ్యాత్మిక జీవితం నుండి అంధకారము నుండి, వారి ఆత్మీయ జీవితంలో ఉంటున్న అంధకారము నుండి, పాపము నుండి కూడా విడిపించబడి ఆత్మ సంబంధమైనటువంటి, అదే కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వెలుగును కూడా వారు పొందబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా వాగ్దానం వర్తిస్తుంది. రాబోతున్న దినాల్లో మనకు 2 దినాలు కదండి, నూతన సంవత్సరం వెళ్ళిపోబోతున్నాం మనం.
ఈ నూతన సంవత్సరం వెళ్తున్న మనలో ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఒక చీకటి అలుముకుని కనుక దేవుడు అంటాడు దాన్ని పటాపంచలు చేసేస్తాను. హల్లెలూయా, గట్టిగా చూడండి. మొదటి యోహాను పత్రిక 2:8 యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు, ఈ లోకం ఆయన జన్మించక ముందు ఆధ్యాత్మికంగా అంతా కూడా ఆ చీకటి ఉండింది అని దీనికి వాక్యం. అయితే ఆ వెలుగు చీకటికి వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను అని చెప్పి వాక్యం చెప్తుంది. చూడండి, క్రీస్తు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న లేక చీకట్లో ఉన్న ప్రతి ఆత్మను కూడా తేజరల చేయడానికి, ప్రకాశవంతంగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకం అంతరికి ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన వెలుగు, ఈ లోకం అంతరికి ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన ప్రకాశవంతమైనటువంటి ఆ కాంతి గల వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. అందుకు మనం ధన్యులం. మనం ఆయన నుండి వెనకకు తగ్గిపోతే, ఆయన వెలుగులో నుండి మనం వెనక్కి వెళ్ళిపోతే జీవితంలోని అతి ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్ఠ విషయాల గురించి మనము తెలియక ఇంకనూ చీకట్లో అజ్ఞానంలో ఉండిపోతాం. ఆయన వచ్చింది ఎందుకనంటే మన జీవితంలో చీకటి అంతా తొలగించడానికి, అంధకారాన్ని తొలగించడానికి. మనం ఆయన ఒడిలోనికి వెళ్ళకపోతే, ఆయన చెంతకు మనం వెళ్ళకపోతే ఇంకా మన జీవితంలో ఆ చీకటి అంధకారం అలాగే ఉండిపోతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే తెలుసా? వెలుగులో ఉన్నారు. ప్రభువును విశ్వసించి రక్షణ అనుభవం నడుచుకుని ప్రతి ఒక్కరు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితులు చూడలేని అనేక సత్యాలు, ఇతరులు అనేక మంది తెలుసుకునేటువంటి ఆత్మీయ సత్యాలు వారు చూడగలుగుతున్నారు, తెలుసుకుంటారు. అవిశ్వాసులు అప్పుడు ఇప్పుడు కూడా చీకట్లో ఉన్నారు. వారి పని ఏంటో తెలుసా? వారు చేయాల్సింది ఏంటో తెలుసా? వెలుగు నిరాకరించడం చేస్తున్న పని. కానీ ఈరోజు నేను అంటాను, వెలుగు సంబంధం ఉన్నాం మనము, చీకట్లో నుండి విడిపించబడినట్టు మనము రానున్న నూతన సంవత్సరం కూడా వెలుగుతో ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తూ అనేకులను ప్రకాశిస్తూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు జీవించడం కాక తలలోంచుకొని మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాలపు వేళ వేసుకొని పరిశుద్ధములో ఈ పాద సముఖంలో నిజమే మా జీవితాల్లో నువ్వు ఇచ్చిన వాగ్దానం లేమో, నీకు వెలుగు వచ్చింది, తేజరిల్లు, నీ మీద ఆయన మహిమ వధిస్తుందని ఈరోజు మమ్మల్ని హెచ్చరించు. 2024 సంవత్సరంలో ఈ చివరి పరిశుద్ధ దినం వరకు కూడా ఒకవేళ మా జీవితంలో ఏ మూలనైనా చీకటి అలుముకుంటుంటే, అంధకారం అనేది మా జీవితంలో ఉంటుండే, దాన్ని తొలగించుకోలేక మేము సతమతం అవుతూ ఉంటే కంటే ఈరోజు నీ వాక్యం ద్వారా అది పటాపంచలేకుందని మేము నమ్ముతున్నాం. నీ వాగ్దానం శ్రేష్టమైంది కనుక ఈ నూతన ఆదివారంలో, ఈ చివరి ఆదివారంలో సంవత్సరంలో ప్రత్యేకమైన నీ మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మరింతగా గణపరుస్తున్నాం. రాను నూతన సంవత్సరానికి మరింత నూతన వెలుగు కలిగి ఆత్మీయమైనటువంటి ప్రకాశవంతమైన జీవితాలు కలిగి నడవడం కృప చూపించి నిన్ను మహిమ పరకలి ధన్యత దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.